సో అసలు హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు సర్జరీ చేసుకోవడానికి అసలు ఎలాంటి వాళ్ళు అర్హులంటారు ఈ సర్జరీకి? మోస్ట్ కామన్‌గా హెవీ బ్రెస్ట్ ఉండే వాళ్ళకి ఏంటంటే నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇది మరీ ఎక్కువగా ఉండే దానివల్ల పోస్చర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇంకా హెవీ బ్రెస్ట్ ఉండే వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీస్, ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటది. సో ఇట్లాంటి వాళ్ళు ఆర్ ద ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ. ఎవరిని సంప్రదించాలి? ఎక్కడికెళ్ళాలి? సర్జరీ గురించి కూడా ఎవరికీ తెలీదు. సో తెలిసినా కూడా వెళ్ళడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికంటే మీరిచ్చే సజెషన్ ఏంటి అసలు? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్‌గా బ్రెస్ట్ సర్జన్ గానీ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర గానీ వెళ్తే దే కెన్ యాక్చువల్‌గా గైడ్ చేస్తారు. ఏ సర్జరీ ఐడియల్ అనేది. ఎట్లాంటి సర్జరీ చేయాలి? ఎట్లా చేయాలి? అసలు వాళ్ళ ఐడియల్ క్యాండిడేట్స్ కాదా అనేది దే కెన్ యాక్చువల్లీ గైడ్ చేస్తారు. దీస్ ఆర్ ఐడియల్ క్యాండిడేట్స్ కాబట్టి ఇట్స్ బెటర్ టు గో ఫర్ సర్జరీ. ఎందుకంటే సర్జరీ తర్వాత వీళ్ళకి సిమ్టమ్స్ కూడా చాలా బాగా రిలీఫ్ వస్తది. అండ్ దే విల్ ఫీల్ మచ్ బెటర్ ఆల్సో.